రైట్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. సైఫ్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన భార్య కరీనా కపూర్ పాత్రపైన దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కరీనా కపూర్ చెప్పిన వివరాలకు, ఘటన తీరుకు పొంతన కుదరలేదని తెలుస్తోంది. సైఫ్ పై దాడి జరిగిన సమయంలో కరీనా ఇంట్లోనే ఉంది. ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడని, పని మనిషిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో అతన్ని ప్రతిఘటించే క్రమంలో సైఫ్ పై దాడి జరిగిందని కరీనా చెబుతూ వచ్చారు. దుండగుడిని గదిలో బంధించామని, తర్వాత అతను తప్పించుకుపోయాడని పోలీసులకు చెప్పారు. అయితే పోలీసులు సీన్ రీక్రియేట్ చేయగా ఘటన తీరుకు, సైఫ్ ఇంట్లో వాళ్ళు చెప్తున్న సమాచారానికి పొంతన లేదని తెలుస్తోంది. కరీనా పని మనిషిని వేర్వేరుగా విచారించి తర్వాత ఇద్దరిని కలిపి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. అత్యంత భద్రతతో కూడిన అపార్ట్మెంట్లోకి కుటుంబ సభ్యులు లేదా పనివారి సాయం లేకుండా కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. సైఫ్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన భార్య కరీనా కపూర్ పాత్రపైన దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కరీనా కపూర్ చెప్పిన వివరాలకు, ఘటన తీరుకు పొంతన కుదరలేదని తెలుస్తోంది. సైఫ్ పై దాడి జరిగిన సమయంలో కరీనా ఇంట్లోనే ఉంది. ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడని, పని మనిషిపై దాడి చేయడానికి యత్నించడంతో అతన్ని ప్రతిఘటించే క్రమంలో సైఫ్ పై దాడి జరిగిందని కరీనా చెబుతూ వచ్చారు. దుండగుడిని గదిలో బంధించామని, తర్వాత తప్పించుకుపోయాడని పోలీసులకు చెప్పారు. అయితే పోలీసులు సీన్ రీక్రియేట్ చేయగా ఘటన తీరుకు, సైఫ్ ఇంట్లో వాళ్ళు చెప్తున్న సమాచారానికి పొంతన లేదన్నట్టు తెలుస్తోంది. కరీనా పని మనిషిని వేర్వేరుగా విచారించి తర్వాత ఇద్దరిని కలిపి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. అత్యంత భద్రతతో కూడిన అపార్ట్మెంట్లోకి కుటుంబ సభ్యులు లేదా పనివారి సాయం లేకుండా కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశమే లేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ పవన్ అందిస్తారు. పవన్. సైఫ్ అలీ ఖాన్ దాడికి సంబంధించి పోలీసులు అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే సైఫ్ అలీ ఖాన్ ని దాడి చేయడానికి ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది అనే దానిపైన కూడా పోలీసులు ఇప్పటికే పలుసార్లు కూడా విచారణ కొనసాగించారు. అయితే ఇందులో భాగంగా కరీనా కపూర్ ని కూడా పోలీసులు విచారించగా కరీనా కపూర్ సంబంధించిన విషయంలో పూర్తిగా పొంతన లేని సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దాడి జరిగింది ఎలా జరిగిందనే దానిపైన కూడా కొంత కరీనా కపూర్ ని వివరించగా పోలీసులు అందులో మాత్రము కరీనా కపూర్ కొన్ని విషయాలు కూడా పోలీసులకు పొంతనని సమాధానం చెప్పడంతో దీంతో పోలీసులు కూడా ఆమె పైన కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇంట్లో వాళ్ళ ప్రమేయం లేని బయటి వ్యక్తి లోపలికి రావాలంటే కూడా ఇంట్లో వాళ్ళ ప్రమేయం ఉంటుంది. అలాంటి ఒక దొంగ ఇంట్లోకి ఎలా వస్తాడు అనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు విచారణ కొనసాగిస్తారు. విచారణలో మాత్రం చూస్తే సైఫ్ అలీ ఖాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాకుండా కరీనా కపూర్ ఒక స్టేట్మెంట్ ఒకలా ఉంది. మరోవైపు పని మనిషి స్టేట్మెంట్ కూడా మరోలా ఉంది. అయితే ముగ్గురిది ఒకే సంబంధించిన పొంతనని సమాధానం ఉండడంతో ఇందులో కొంత కరీనా కపూర్ సంబంధించిన దానిపైన పోలీసులు దృష్టి కూడా కొనసాగించారు. ఆమెను కూడా మరోసారి విచారించే అవకాశం కూడా ఉంది. అయితే అంతేకాకుండా అతను కత్తితో ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, అయితే ఎవరిపైన దాడి చేస్తుండగా సైఫ్ వారి యొక్క నిందితుని అదుపు చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు కత్తితో దాడి చేసినట్టుగా పోలీసుల స్టేట్మెంట్ కూడా సైఫ్ అలీ ఖాన్ కూడా ఇచ్చారు. కానీ కరీనా కపూర్ మాత్రం డిఫరెంట్ గా ఉంది స్టేట్మెంట్. ఇందులో తనకు సంబంధించి తన పని మనిషి పైన దాడి చేస్తుండగా సైఫ్ అలీ ఖాన్ దీనికి సంబంధించి కూడా పూర్తిగా అడ్డుకోవడము, అతనికి వెన్నుపూస యొక్క కత్తితో దాడి చేయడం అనే దానిపైన కూడా ఆమె ఇలా స్టేట్మెంట్ ఇవ్వలేదు, డిఫరెంట్ గా ఇచ్చిందని చెప్పి కూడా తెలుస్తుంది. మొత్తానికి అన్ని కోణాల్లో కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పవన్.